మీ మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి? మీరేం చెప్తున్నారు? ఏదో సీరియస్‌గా వార్నింగ్ సంభాషణ ఇస్తున్నారు. ఏం కాదు. తను నిచ్చెన నేను కింద లాక్ చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే హౌస్ కొనుక్కున్నానో నా ఓన్ ప్రాపర్టీ నేను నా అంటే నా అండర్ లో తీసుకుంటూ నేను లాక్ చేయడం జరిగింది. తను మళ్ళీ ఆ లాక్స్ అవి పగలగొట్టి మనుషులతో ఒక 100 మంది మనుషుల్ని తీసుకొచ్చి లోపలికి పోలీసులు ఉన్నా కూడా కేర్ చేయకుండా పోలీసులు తోసుకుంటూ లోపలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక నిచ్చెన వేసుకుంటూ ఆ నిచ్చెన వేయించి ఆమె చెల్లి దానెట్ శ్రీధర్ మిసెస్ రాధా అని ఆ రాధా ఈమె అందరూ కలిపి నిచ్చెన వేసి పైకి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు నేను అడ్డుకొని నేను ఆ నిచ్చెన్ని కొట్టడం జరిగింది. నిచ్చెన్ని కింద వేసేయడం జరిగింది. పైకి వస్తే ఏదైనా చేస్తానని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరిగింది. అది మీరు కూడా గతంలో కూడా చెప్పారు. మీరు ఒక ఫ్లోరు, సీను గారు ఒక ఫ్లోరు, మీ బ్రదర్ కూడా ఒక ఫ్లోర్‌లో ఉండాలనుకున్నాం. మేము మా ముగ్గురం బ్రదర్ కాదు, శ్రీన్ గారు వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం వాళ్ళ help బ్రదర్ చేశారు. వాళ్ళ బ్రదర్ ఒక ఫ్లోర్‌లో ఉండాలనుకున్నారన్నారు. మరి మధ్యలో పార్వతీశం గారా? పార్వతీశమా? ఆయన కూడా వచ్చారు కదా! భారతదేశం గారికి కూడా ఒక 60 lakhs అమౌంట్ ఇవ్వాలండి. అవును, ల్యాండ్‌కి శ్రీన్ గారు సంబంధించి అంటే కదా! ఆ ల్యాండ్ అయితే ఆయనదే కదా ల్యాండ్ ఇప్పటికి. సంబంధించి ల్యాండ్ ఇప్పటికీ ఆయనదే కదా! ఆయన ఎలా అవుతుంది? ఆయన అంటే రిజిస్ట్రేషన్ లేదు, రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా ఆయనకు రావాల్సిన డబ్బులు ఇంక ఇవ్వలేదు. మీకు రిజిస్ట్రేషన్ చేశారు, ఓకే. అది శ్రీను గారు పార్థిసం గారు తెచ్చుకుంటారు. పార్థిసం గారు కూడా నేను ప్రెస్ మీట్ అదే క్లియర్ గా చెప్పారు. ఈ హౌస్ మాదిరికి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇది మాదిరి ఇల్లు అవుతుంది. నాకు ఇంటికి మాదిరికి ఏ సంబంధం లేదు. నాకు రావాల్సిన డబ్బులు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ బ్రదర్ ఇవ్వాలి. సో నాకు రావాల్సిన అమౌంట్ నేను దువ్వాడ శ్రీను గారికి వాళ్ళ బ్రదర్ కి అడుగుతాను. మాదిరికి నేను ఎందుకు అడుగుతాను? నాకెందుకు అడుగుతారు? నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఇప్పుడు మీకు ఏదైనా ఆస్తి ఉందండి, మీరు ఎవరికో డబ్బులు అప్పు 2-3కి ఇవ్వాలి. అందులో ఎక్కువ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి హౌస్ అమ్మేసినంత మాత్రాన మీరు అమ్మిన వాళ్ళది ఇల్లు అవుతుంది. మిగతా ఇద్దరికి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళది ఇల్లు అవ్వదు కదా. వాళ్ళతో మీరు ఇంకేమైనా విధంగా ఫైనాన్స్ విషయాలు తేల్చుకొని వాళ్ళకి వేరే విధంగా అప్పు తెచ్చుకోవాలి. డబ్బులు ఇవ్వడమా లేకపోతే ఇంకేమైనా చేయడం అనేది అది శ్రీను గారు పార్థిసం గారు మాట్లాడుకుంటారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా పార్థిసం గారు చెప్పారు. శ్రీనివాస్ గారు పార్థిసం గారు కాల్ చేసి అన్నయ్య నేను ఇలాగ మాధురికి అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ బదులుగా నేను హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నానంటే ఓకే తప్పుడు అని చెప్పారు. అతను ఓకే చేసి అమ్మా మామూలుగా మాధురి గారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరైనా జనరల్గా మామూలుగా వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సంతకాలు కూడా చేయించుకుంటారు కదా, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడు ఇబ్బంది కావద్దు అని. మరి మీడియాలో ఉన్న మాధురి గారు